షూర్ చెప్తాం. వాట్ ఈస్ వాయిస్ కల్చర్? మనకి వాయిస్ కల్చర్ గురించి ఫండమెంటల్స్ నేర్చుకుందాము అని ఇలా చెప్పాను కదా నేను. ఈ వర్డ్ అసలు వాయిస్ కల్చర్ అనే పదం ఎంతమంది కొత్తగా వింటున్నారండి? నేను వింటున్నానండి కొత్తగా. మిగతా వాళ్ళకి తెలుసా వాయిస్ కల్చర్ అంటే? అసలు ఆ పదం ఎప్పుడైనా వినున్నారా? లేదు మేడం, వెళ్ళలేదు మేడం. యా, మనకి మామూలుగా వాయిస్ తెలుసు కానీ కల్చర్ తెలియదు, దాంట్లో వాయిస్ కల్చర్ అనేది తెలియదు. వింటా ఉంటాం కానీ కల్చర్ తెలియదు. ఇప్పుడు ఏ కంట్రీ కల్చర్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్లో కల్చర్స్ వేరే వేరే ఉంటాయి. అదేవిధంగా మన వాయిస్కి కూడా ఒక కల్చర్ ఉంటుందండి. ఆ కల్చర్ని బట్టే మీరు అంటే ఐ మీన్ మీది బేస్ వాయిసా ఏ వాయిస్ అనేది కూడా మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా? వాయిస్ కల్చర్ అంటే మనకి ఒక సిస్టమాటిక్ ట్రైనింగ్ ఇవ్వడం మన వాయిస్కి. ఎందుకు ట్రైనింగ్ అవసరమా అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ లేచి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు కదా. ఆ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని మీకు వాయిస్ ఎక్సర్సైజెస్ చేయడం అవసరమా అంటే ఏమంటారండి? అవసరమే అంటారు. ఎందుకంటే నేను హెల్తీగా ఉండాలి, నేను యాక్టివ్గా ఉండాలి, నేను నా పనులు నేను ఆ రోజు యాక్టివ్గా చేసుకోవాలి, ఇన్ని కారణాలతో నాకు కంపల్సరిగా నా బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే ష్యూర్గా మనం ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి, అవునా కాదా? అదేవిధంగా మన వాయిస్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎందుకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ స్పీకర్ని తీసుకుందాం. వాళ్ళ దీన్ని బట్టి అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కొన్ని స్టోరీ టెల్లింగ్ చెప్పాల్సి ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో పెద్దగా మాట్లాడాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు 2 hours 3 hours కూడా కంటిన్యూషన్గా మాట్లాడాల్సి ఉంటుంది, అవునా కాదా? ఒక పబ్లిక్ స్పీకర్సే కాదు, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, సేల్స్ పర్సన్స్ కానీ, ఈవెన్ ట్రైనర్స్ ఆల్సో వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడాలి కదా. ఎక్కువసేపు మాట్లాడాలి అంటే వాళ్ళకి వోకల్ స్టామినా అనేది అవసరం. ఇప్పుడు జగదీశ్వర్ గారు అన్నారు, నేను చిన్నప్పుడు నా వోకల్ స్టామినా చాలా ఉండేదండి, ఇప్పుడు తక్కువగా ఉండింది, నేను దాన్ని పెంచుకోవడానికి క్లాస్కి వచ్చాను అని, అవునా కాదా? సో అది ఎలా పెరుగుతుంది? మన బాడీ స్టామినా పెరగాలి అంటే బాడీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అదేవిధంగా మనం ఒక న్యూట్రిషన్ ఫుడ్ తినాలి, ఆ బాడీకి అవసరమయ్యే ఇస్తే మనకు కావాల్సింది అది ఇస్తుంది కదా. అదేవిధంగా వాయిస్కి కూడా మనము సిస్టమాటిక్ ట్రైనింగ్ అంటే, ఇప్పుడు యూట్యూబ్లో మీరు వాయిస్ ఎక్సర్సైజెస్ అని కొట్టండి, ఇన్ని వస్తాయి, అవునా కాదా? చాలా వస్తాయి. అందులో యూస్ఫుల్ అయినవి ఏది, మంచివేవి, చెడ్డవేవి, కొన్ని క్రాక్స్ వచ్చి వాయిస్ని ఇబ్బంది పెట్టేవి కూడా ఉంటాయి. అలా కాకుండా మనకి హెల్ప్ఫుల్ అయ్యేవి ఏవి ఉన్నాయి అనేది తెలియజేసేది కేవలం మన వాయిస్ ఎక్సర్సైజెస్ మాత్రమే. దాన్నే సిస్టమాటిక్గా వాయిస్కి మనం ఇచ్చే ట్రైనింగ్నే వాయిస్ కల్చర్ అంటాము. దీనివల్ల మన వాయిస్ క్వాలిటీ పెరుగుతుంది, మన వాయిస్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఈ విధంగా అట్రాక్టివ్గా కూడా మన వాయిస్ అనేది మారుతుంది. సింగర్స్ ఎప్పుడైనా కూడా మనకి వాళ్ళ పాడే పాటలు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి, మనం పదే వాటిని హమ్ చేసుకుంటూ ఉంటాం, అవునా కాదా? వాళ్ళు ఈరోజు ఇప్పటికిప్పుడు వాళ్ళు పాడితే అలా రాలేదండి, వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తారు సాంగ్స్, అవునా కాదా? అలా ప్రాక్టీస్ చేస్తేనే వాయిస్లో స్వీట్నెస్ అనేది పెరుగుతుంది. అలా పెంచుకోవాలి అంటే వాయిస్ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే వాయిస్ కల్చర్ అన్నమాట. నెక్స్ట్, మరి సైన్స్ బిహైండ్ యువర్ వాయిస్. ఇప్పుడు మన వాయిస్ అనేది అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకి జనరల్గా దీని గురించి మనం చాలా వరకు ఎక్కువగా ఆలోచించి కూడా ఉండమేమో, ఎందుకంటే అంత అవసరం పడలేదు మనకి. ఓకే, మాట్లాడుతున్నాం, మాటలు వస్తున్నాయి, మాట్లాడుతున్నాం, అంతే కదా. అసలు ఎలా పనిచేస్తుంది ఇది, ఎందుకు స్ట్రెయిన్ అవుతుంది, మనం ఎక్కడ డిఫరెంట్గా ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులను, మిమిక్రీ అంటే ఎంతమందికి ఇష్టం అండి? మిమిక్రీ కదా, వింటూ ఉంటాం. ఒకళ్ళ వాయిస్ వెంటనే వేరియేషన్ చేయడం కానీ, ఇప్పుడు ఇంతకుముందు నేను నా గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను కదా, వచ్చింది అయ్యో డాండ్రఫ్ మళ్ళీ వచ్చిందా, నేను ఎలా చెప్పగలుగుతున్నాను ఇది అంటే ప్రాక్టీసే దేనికైనా. సో ఈ వాయిస్ని ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి అలా పలుకుతుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ
ఈ వోకల్ కార్డ్స్ ఏం చేస్తాయి, ఇవి వైబ్రేట్ అవ్వడానికి, మనకి మాట బయటికి రావడానికి, స్వరం అనేది బయటికి రావడానికి, లేకపోతే ఏదైనా మనం సౌండ్ చేసిన ఆ ఊ ఏదన్నా కూడా సౌండ్ చేసినా ఆ సౌండ్ రావడానికి మనకి ఈ వోకల్ కార్డ్స్ అనేవి వైబ్రేట్ అయితేనే మనకు 2 వోకల్ కార్డ్స్ ఉంటాయి. అవి ఇలా మాట్లాడేటప్పుడు ఇలా వైబ్రేట్ అవుతాయి. మీరు మాట్లాడినా, పాట పాడినా, పెద్దగా పాడినా, లేకపోతే పెద్ద పెద్దగా అరిచినా, ఏం చేసినా కూడా ఈ వోకల్ కార్డ్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. ఈ రెజోనేటర్స్ ఉంటాయండి, మనకి థ్రోట్లో ఉంటాయి, మౌత్లో ఉంటాయి, అదేవిధంగా నోస్లో ఉంటాయి. కొన్ని వైబ్రేటర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ హెడ్కి కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి, ఇక్కడ హెడ్ సైడ్ ఇక్కడ ఉంటాయి, చెస్ట్, ఇవన్నీ కూడా రెజోనేటర్స్. అంటే ఏదైతే మనకి వాయిస్ మాట పలికినా లేకుంటే ఏదైనా సౌండ్ చేసినా దాన్ని పెద్దగా చేస్తాయి. ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో ఇవి వైబ్రేట్ అనేవి అవుతూ ఉంటాయి. వీటిని రెజోనేటర్స్ అంటారు. ఇప్పుడు గిటార్ ఎంతమందికి తెలుసు? గిటార్ చూసారా? గిటార్ చూసాం కదా. మనకి ఇక్కడ మామూలుగా ఇక్కడ వైర్లు తీగలు ఉంటాయి, కింద వచ్చేసి ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. ఎసాను బాక్స్ సేమ్, ఇక్కడ కొన్ని తీగలు ఉంటాయి. ఆ తీగల్ని మనం మీటే ప్లేస్ని బట్టి ఆ హాలో అనేది అది ఇచ్చేది సౌండ్ ఇస్తుంది మనకి. డిఫరెంట్ ప్లేస్లో మనం మీటినప్పుడు డిఫరెంట్గా మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది. అవునా కాదా? సో మన ఈ వాయిస్ రెజోనేటర్స్ కూడా ఒక్కొక్క ప్లేస్ని బట్టి అవి ఏంటి అనేది నేను చెప్తాను. ముందు అవి ఎలా తీసుకోవాలనే కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ను కూడా కంట్రోల్. ఇప్పుడు కొంతమంది చాలాసేపు మాట్లాడిన తర్వాత బ్రీత్ తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ బ్రీత్ తీసుకోవడం ట్రై చేశారా? మాట్లాడుతూ బ్రీత్ తీసుకోవడం లేదండి. లేదు. మనం ఏదైతే బ్రీత్ తీసుకున్నామో, ఇప్పుడు ఇది ఎలా అంటే, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము ఫర్ ఎగ్జాంపుల్, మన అకౌంట్లో చాలా అమౌంట్ ఉంది, మనం ఒక 10,000కి మనం ఆ రోజు షాపింగ్ చేయాలి అనుకున్నాము. మన దగ్గర ఒక 9,000 ఉంది అనుకోండి, చేయగలమా? 9,000కి చేసి వచ్చేసేయాలి కదా. సో ఈ బ్రీతింగ్ కూడా అంతే, మనం ఎంత బ్రీత్ తీసుకున్నామో ఆ బ్రీత్ తీసుకున్న దాన్నే మనం వాడగలము. మళ్ళీ వాడిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ బ్రీత్ తీసుకోవాలి కదా. బ్రీతింగ్ అనేది మనల్ని కంట్రోల్లో చేసుకుంది అనుకోండి, మనం ఇబ్బంది పడతాం. కానీ బ్రీతింగ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాము అనుకోండి, ఎక్కడ కావాలి అంటే అక్కడ మనము పాజెస్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా? ఇది అనేది ఒక టెక్నిక్ అన్నమాట. ఆ టెక్నిక్స్ కూడా నేను ఇందులో మీకు చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ కల్చర్. వాయిస్ కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంత అవసరమా ఇది అనే పాయింట్ మనం అంతకుముందు కొంత డిస్కస్ చేసాము. A well-cultured voice can express a range of emotions, maintain clarity over long periods, and reduce the risk of strain and injury. మనము వాయిస్ కల్చర్ కరెక్ట్గా మనం వాయిస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుంది అంటే, మీరు ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతారు స్ట్రెయిన్ అవ్వకుండా. త్వరగా అలసిపోతుంటారు కొంతమంది, మాట్లాడి అంటూ ఉంటారు. గమనించారా ఎప్పుడైనా మీరు? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, ఇప్పుడు ఉండి ఒకేసారి మనము అసలు మనకి ఎక్సర్సైజే అలవాటు లేదు, ఉండి ఒకేసారి ఒక 5 కిలోమీటర్స్ ఆ రోజు బాగా మోటివేట్ అయ్యి మనం బాగా ఆ రోజు రన్నింగ్ చేయడమో లేకపోతే స్పీడ్ వాక్ చేయడమో చేసామనుకోండి, నెక్స్ట్ డే ఏమవుతుంది? మన బాడీ ఏమవుతుంది? రిప్లై ఇవ్వండి ఎవరైనా. అలసిపోతుంది కదా. సో వోకల్ కార్డ్స్ కూడా అలసిపోతాయి. ఎందుకంటే అవి కూడా మజిల్సే. వోకల్ కార్డ్స్ అంటే మళ్ళీ అవి వేటిని స్పెషల్గా తెచ్చిపెట్టరు, అవి కూడా మజిల్సే. కాబట్టి అవి కూడా స్ట్రెయిన్ అవుతాయి. అలా స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రమే మనకేమవుతుంది? ఎక్కువసేపు మాట్లాడకపోవడం కానీ, లేకపోతే పెద్దగా మాట్లాడినప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒకేసారి పెద్దగా అరిచిన గొడవలు పెట్టుకున్నప్పుడు అని దగ్గి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. గమనించారా? అవునా? సో ఇవన్నీ కూడా మనకి వాయిస్కి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇవ్వకపోవడం వల్లనే ఇలాగ మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే వాయిస్ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీగా మనకి ఇంపార్టెంట్. మరి ఈ వాయిస్ కల్చర్లో కాంపోనెంట్స్ ఏంటి, ఎన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి అసలు ఈ వాయిస్ కల్చర్కి మనం ఎక్సర్సైజ్ చేయడానికి వాయిస్ రిలేటెడ్ అంటే? ఇక్కడ చూడండి, బ్రీతింగ్, రెజోనెన్స్, ఆర్టిక్యులేషన్, పిచ్ కంట్రోల్. అదేవిధంగా ఈ 4 ఎలా ఇంపార్టెంటో మన వోకల్ హెల్త్ మీద మనము కేర్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్.
కొంచెం మీరు మ్యూట్లో పెట్టుకోండి క్లాస్ అయిన తర్వాత, ఎందుకంటే మీరు ఏవేవో మాట్లాడుతుంటారు కదా, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వచ్చు, సారీ ఏమనుకోవద్దు. బ్రీతింగ్ ఎందుకంటే ఫౌండేషన్ ఆఫ్ వోకల్ పవర్. మన వోకల్ పవర్ అనేది ఎక్కడ తెలుస్తుందంటే మన బ్రీతింగ్ కెపాసిటీని బట్టి, బ్రీతింగ్ కంట్రోలింగ్ని బట్టి. మనం ఎంతగా బ్రీతింగ్ కంట్రోల్ అనేది బ్రీత్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకుంటామో అంతగా మన వోకల్ పవర్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, దాని మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెజొనెన్స్ అన్నాను కదా, మన వాయిస్లో ఉన్న డెప్త్ తెలియాలన్నా, కొంతమంది మనం మాట్లాడుతూ ఉంటే వీళ్ళ వాయిస్ ఎంత రిచ్గా ఉంది, ఎంత బాగుంది వీళ్ళ వాయిస్ అనేది మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కాబట్టే మనం కొంత అంటే మన ఫేవరెట్ సింగర్స్ సాంగ్స్ వినడం కానీ ఇవన్నీ ఆ కోవలోనే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్టిక్యులేషన్, క్లారిటీ ఇన్ స్పీచ్. మనం మాట్లాడే మాటల్లోని పదాలు స్పష్టంగా లేకపోతే ఎదుటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అక్కడ కూర్చొని ఏదో వినాలి కాబట్టి వింటారు, కానీ మనం వినేది వాళ్ళకు ఏమీ అర్థం కాదు. అదేవిధంగా పిచ్ కంట్రోల్, మేనేజింగ్ ద హైస్ అండ్ లోస్ ఆఫ్ యువర్ వాయిస్. మన వాయిస్ అనేది ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది కూడా మనకు తెలియాలి, అది మన కంట్రోల్లో ఉండాలి. మనం పెంచాలి అన్నప్పుడు వాయిస్ పెంచాలి, ఇలారా అని మనం అనగలిగినప్పుడు అనగనగాలి. అదేవిధంగా ఇలారా అని స్లోగా మనం అనగలిగినప్పుడు మనం అనగలగాలి. అది ఎలా ఆ కెపాసిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి వాయిస్ రిలేటెడ్ మనం ఎక్సర్సైజ్ అనేవి చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అది కూడా సిస్టమేటిక్గా, ఇష్టంగా ఏదో ఒక వీడియో చూసాం ఈరోజు ఇది ట్రై చేద్దామని చేయొద్దు, దానికి కూడా ఎక్సర్సైజెస్ అనేవి ఒక సిస్టమేటిక్ వే అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకసారి మనం బ్రీతింగ్ టెక్నిక్స్ ఒకసారి చూద్దాము. బ్రీత్ కంట్రోల్ ఈజ్ క్రూషియల్ ఫర్ సస్టైన్డ్ పవర్ఫుల్ స్పీచ్. మనం పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వాలన్నా, ఎక్కువసేపు మాట్లాడాలి అన్నా కూడా బ్రీతింగ్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలని అంతకుముందు నేను మీకు ఈ పాయింట్ చెప్పాను. ఓకేనా. దీనికి మనకి ఉపయోగపడేది ఏంటి అంటే డయాఫ్రమ్ బ్రీతింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ షాలో బ్రీతింగ్ అండ్ డయాఫ్రమ్ బ్రీతింగ్ అని ఎందుకు ఇచ్చాను అంటే, షాలో బ్రీతింగ్ అంటే మీరు ఎంతమంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ బ్రీతింగ్ అనేది ఎలా ఉంది అనేది, ఎక్కడి నుంచి బ్రీత్ చేస్తున్నారనేది 1 minute కళ్ళు అనేది మీరు క్లోజ్ చేసుకొని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి మీ బ్రీత్ అనేది ఎలా ఉందో. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దీని రిలేటెడ్, దానికి నాకు రామలక్ష్మి గారు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ చేస్తే మీరు ఎందుకైతే వచ్చారో మీకు అంటే ఆ రిజల్ట్ తీసుకొని వెళ్తారు. నేను చెప్పింది చేసినట్లయితే బ్రీత్ తీసుకొని మీరు ఎప్పుడైతే వదిలినప్పుడు మీరు ఈ పాయింట్స్ ఒకసారి గమనించండి. అంటే మీరు చెస్ట్ బ్రీత్ చేస్తున్నారా, చెస్ట్ నుంచి, అంటే మీ చెస్ట్ బ్రీత్ చేస్తున్నామని ఎలా తెలుస్తుందని అంటే, మీరు చెస్ట్ మీద చేయి పెట్టు అంటే ఇలా తీస్తున్నారంటే ఇది షాలో బ్రీతింగ్ అండి. మీరు ఒకసారి గమనిస్తే షాలో బ్రీతింగ్ మనం ఎప్పుడెప్పుడు చేస్తాము, ఎక్కువ మాట్లాడినప్పుడు కానీ, నడిచి వచ్చినప్పుడు, లేకుంటే బాగా ఆయాసంగా పరిగెత్తినప్పుడు కానీ మనం చేస్తాం కదా, స్పీడ్ గా నడిచినప్పుడు కదా. అంటే అప్పుడు మనం టెన్షన్ పడ్డాము, ఆయాస పడ్డాము అంటే మన హెల్త్ రిలేటెడ్ కొంత మనం అక్కడ డ్యామేజ్ చేసాము, అవునా కాదా. తెలుసో తెలియకో డ్యామేజ్ అక్కడ జరిగింది కొంత మన హెల్త్ రిలేటెడ్. కానీ ఎప్పుడైతే మనము ఇలాగ మనం మరి ఎప్పుడో ఒకసారి అలా చేసినప్పుడే మనకి హెల్త్కి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎప్పుడు చూసినా మన బ్రీత్ అనేది చెస్ట్ బ్రీతే తీసుకున్నప్పుడు మన హెల్త్కి ఇది ఎఫెక్ట్ అవుతుందా లేదా. బ్రీతింగ్ రిలేటెడ్, వాయిస్ రిలేటెడ్ మనం ఏవైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటామో అవే మిస్టేక్స్ మనకి హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ వాయిస్ బ్రీతింగ్ రిలేటెడ్ ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ మంచిగా చేస్తామో, అంటే కరెక్ట్ అయిన వేలో కరెక్ట్ అయిన పొజిషన్లో మనం చేస్తామో, అప్పుడు మనం ఇండైరెక్ట్గా హెల్త్కి కూడా మనం బెనిఫిట్ చేసిన వాళ్ళము అవుతాం. ఓకేనా అండి. సో బ్రీతింగ్ అనేది ఎప్పుడూ కూడా ఈ బ్రీతింగ్ ఉండకూడదు, అంటే చెస్ట్ అనేది మూవ్ అవ్వకూడదు, డయాఫ్రమ్ బ్రీతింగ్ అనేది చేయాలి. డయాఫ్రమ్ బ్రీతింగ్ అంటే ఏంటి అనేది మనకి చాలామందికి తెలీదు జనరల్గా.
డయాఫ్రమ్ బ్రీతింగ్ అంటే ఒక్కసారి మీరు గమనిస్తే ఇప్పుడు ఈ ఫింగర్స్ అనేవి ఇలా తీసుకోండి, ఇవా ఇలాగా. మీరు వీడియోస్ ఆన్ చేస్తే మీరు ఎలా చేస్తున్నారు అనేది నేను ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఈ ఫింగర్ బ్యాక్ ఉండాలి. ఈ ఫింగర్స్ ఇలా తీసుకొని మనకి ఇక్కడ రిబ్ కేజ్ పక్కటెముకలు ఉంటాయి కదండి, ఆ పక్కటెముకల కింద పక్కటెముక ఉంది కదా, దాని దగ్గర ఇది టచ్ అవ్వాలి, కిందకు పొట్ట దగ్గరకి ఇది వెళ్ళాలన్నమాట. అంటే లాస్ట్ రిబ్ కేజ్కి ఈ ఫింగర్ ఆనాలి, ఈ ఫింగర్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఇది నడుము అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నడుముకి ఇలా వెళ్ళాలి, ఈ రిబ్ కేజ్ దగ్గర ఇది ఆగాలి, కింద ఇది ఇలా ఉండాలన్నమాట. మీరు ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకుంటే ఇది రిబ్ కేజ్ అనుకుందామండి, ఈ రిబ్ కేజ్కి ఇలా పెట్టుకోండి, ఈ ఫింగర్ వచ్చేసి నడుముకి ఇలా వెనక్కి వెళ్ళాలి. ఓకేనా? ఇలా పెట్టి మీరు బ్రీత్ చేస్తున్నప్పుడు ఇలా పెట్టారు కదా, ఈ పెట్టిన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ మూవ్ అవ్వాలి అవి. ఇప్పుడు ఇలా నేను చీక్ చేస్తున్నా చూడండి, ఇలాగా. అంటే అలా మనకి ఈ ఫింగర్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మనం డయాఫ్రమ్ బ్రీత్ చేస్తున్నాము. మన లంగ్ పవర్ అనేది ఇప్పుడు ఇంతకుముందు ఐ థింక్ విశ్వనాథ్ గారు ఎవరో అడిగారు ఈ పాయింట్, నాకు లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి అనుకుంటున్నానని, జగదీశ్వర్ గారు అనుకుంటా. సో ఈ డయాఫ్రమ్ బ్రీతింగ్ అనేది డైలీ కనీసం ఒక 5 to 10 టైమ్స్ చేయండి సార్, ఇది ష్యూర్గా మీకు లంగ్ కెపాసిటీ అనేది అద్భుతంగా పెరుగుతుంది. కనీసం ఒక 1 వీక్ రెగ్యులర్గా చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది ఇది మీకు. ఓకేనా? మీకు అప్పుడు ఏమవుతుందనంటే స్టమక్ నుంచే మనం ఎయిర్ అనేది తీసుకుంటూ ఉంటామన్నమాట. ఎక్కువ మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం చెస్ట్ నుంచి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. కనీసం కొద్దిసేపు అయినా డేలో కనీసం ఒక 5 to 10 టైమ్స్ అయినా మనం డయాఫ్రమ్ బ్రీత్ చేస్తే ఏమవుతుంది అంటే మన ఓకల్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఓకేనండి? దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది. షాలో బ్రీతింగ్ చేస్తే హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ రిలేటెడ్. అంటే మనం ఎక్కువ ఆయాసపడి బాగా జనాలతో గొడవ చేస్తే ఎంత ఇంపాక్ట్ అనేది, అంటే ఎంత ప్రాబ్లం అనేది మన హెల్త్కి క్రియేట్ అవుతుందో అంత ప్రాబ్లం మనం షాలో బ్రీతింగ్ చేయడం వల్ల వస్తుంది. ఇది ఒకేసారి చేంజ్ అవుతుందా అంటే చేంజ్ అవ్వదు. నెమ్మదిగా డైలీ కొద్దిసేపు ఇది చేయండి. ఇది చేసేటప్పుడు కంపల్సరిగా ఎంటీ స్టమక్తోనే చేయాలి. ఇలా కొంతమందికి పొట్ట ఉన్న వాళ్ళకి కానీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే స్ట్రైట్గా పడుకొని ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పాను కదా అలాగే ఈ ఫింగర్స్ ఇలా పెట్టేసి ఇలాగా ఇది ఉబ్బేంత వరకు, ఇది పొట్ట ఉబ్బడం కాదు ఇంపార్టెంట్, ఈ ఫింగర్స్ అనేవి మూవ్ అవ్వాలి. ఎందుకు అంటే ఆ పక్కటెముక కింద కొంత కండరం ఇంత ఇప్పుడు ఇంత ఎడల్పు కండరం అనుకోవచ్చండి, ఈ కండరం ఉంటుంది, దాన్ని మనం డయాఫ్రమ్ అంటాం అనమాట. అది మూవ్ అవ్వడం ఇంపార్టెంట్. దాని నిండా ఎయిర్ వెళ్ళినప్పుడు మనకి లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ అనేది చేయండి. బ్రీత్ రిలేటెడ్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రీత్ కంట్రోల్. బ్రీత్ అనేది మన కంట్రోల్లోకి రావాలి అంటే ఈ ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఇది ఏంటి అంటే బ్రీతింగ్ ఇన్హేల్ చేసేటప్పుడు 4 సెకండ్స్ కౌంట్ చేసుకోండి. ఇప్పుడు ట్రై చేయండి అందరూ. 4 సెకండ్స్ కౌంట్ చేసుకోండి. ఇది తర్వాత మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. 4 తర్వాత 6 అలాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్హేల్ 4 సెకండ్స్, 7 సెకండ్స్ హోల్డ్ చేయాలి, 8 సెకండ్స్ రిలీజ్ చేయాలి. ఇలాగా కనీసం ఒక 5 రౌండ్స్, ఎక్కువ ఏం అవసరం లేదు, గంటల తరబడి అవసరం లేదు. ఫస్ట్లో కనీసం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒక 3 రౌండ్స్ చేయండి. ఒకేసారి ఇబ్బంది పెట్టడం అవసరం లేదు మన బాడీకి. సో అలవాటు చేద్దాం. ఫస్ట్ ఒక 3 టైమ్స్ అయితే ఈజీగా ఉంటుంది కదా, ఒక 3 టైమ్స్, తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత 5 టైమ్స్,
అలా ఒక 10 టైమ్స్ వరకు కానీ మీరు చేయగలిగారు అంటే బ్రీత్ కంట్రోల్ ప్రాబ్లం ఎవరికి ఉందో వాళ్ళకి ఇది రెక్టిఫై అవుతుంది. ఒక ఈజీగా ఒక 1 వీక్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. వోకల్ స్టామినా రిలేటెడ్ ఏదైతే ఇంతకుముందు డయాఫ్రమ్ బ్రీత్ చెప్పానో అది, అదేవిధంగా ఇది, ఈ 2 మాత్రం మీకు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అయినా కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఈ 2 టిప్స్ షూర్గా ట్రై చేయండి, బాగా నోట్ చేసుకొని మరీ ట్రై చేయండి. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి నేను మాటలతో కూడా చెప్పచ్చు ఈ పీపీటీ లేకుండా, కానీ మీరు ఇలా దీన్ని ఇది చేసుకున్నప్పుడు, మీరు రిమైండ్ చేసుకున్నప్పుడు ఓకే మేడం ఈ పాయింట్ చెప్పింది కదా గుర్తొస్తుంది. మీరు రాసుకోవడానికి మళ్ళీ మీరు రాసుకునేంత వరకు నేను వెయిట్ చేయడం, మనకు టెక్నాలజీ వచ్చింది కదా ఉపయోగించుకుందాం. ఓకే, నెక్స్ట్ రాసుకున్నారా? ఉపయోగపడుతుంది అనిపించిందా? బ్రీత్ కంట్రోల్ పెరుగుతుందా? షూర్గా పెరుగుతుంది. ఎందుకంటే మేడం యా అంటే ఇందాక మీరు చెప్పారు కదా చెస్ట్ దానికి ఈ కింద తేడా తెలుస్తుంది ఖచ్చితంగా కదా. అది రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ మిడిల్లో ఉన్న కండరం ముందు చూసారా, పొట్ట ఉబ్బటం ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ది రిబ్ కేజ్ కింద ఈ 4 ఫింగర్స్ పెడతాం కదా, ఆ ఫింగర్స్ ఉబ్బాలి ఇలాగా, అప్పుడు మాత్రమే మీరు డయాఫ్రమ్ బ్రీత్ చేస్తున్నట్టు. చాలామంది ఏంటంటే డయాఫ్రమ్ బ్రీతింగ్ అంటే స్టమక్ బ్రీత్ అంటే పొట్ట బాగా ఉబ్బిస్తారు, దానివల్ల ఉపయోగం లేదు. డయాఫ్రమ్ మిడిల్లో ఒక కండరం ఉంటుంది, దానికి వెళ్ళాలి. అదేంటంటే లంగ్స్కి కింద ఉంటుంది అది. ఓకేనా, అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అక్కడ వరకు తీసుకుంటే ఏంటంటే ఫుల్గా నిండినట్టు అనమాట, లంగ్కి ఫుల్గా కడుపు నిండా పెట్టేసినట్టు మనం తిండి. ఓకేనా, నెక్స్ట్ రెజోనెన్స్ అండ్ ప్రొజెక్షన్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, రెజోనెన్స్ మనకి థ్రోట్లో ఉంటుంది, చెస్ట్లో ఉంటుంది, ఇక్కడ హెడ్లో ఉంటుంది, నోస్ దగ్గర ఉంటుంది. డిఫరెంట్ రెజోనేటర్స్, ఆ రెజోనేటర్ని బట్టి అక్కడికి ఏ రెజోనేటర్ మనం యూజ్ చేస్తే అక్కడి నుంచి వాయిస్ అనేది మనకి ప్రొజెక్ట్ అవుతుంది. వాయిస్ చేంజెస్ మనం ఈ రెజోనేటర్స్ని బట్టే మిమిక్రీ ఆర్టిస్టులు అయినా కూడా ఈ రెజోనేటర్స్ని యూజ్ చేసి వాళ్ళ వాయిస్ అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ రెజోనేటర్స్ ఏంటి అనేవి ఇక్కడ మామూలుగా వాట్ ఈజ్ రెజోనెన్స్ అనేది నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ద వైబ్రేషన్ ఆఫ్ సౌండ్ విత్ ఇన్ యువర్ వోకల్ ట్రాక్ట్. మనకి ఏదైతే మనం ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెజోనేటర్ ఉందండి ఇక్కడ థ్రోట్లో, ఈ రెజోనేటర్కి మనం ఇక్కడికి బ్రీత్ పంపిస్తే ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడాను. ఓకేనా, సో మీరు కూడా అలా ట్రై చేద్దురు. కానీ ఈ రెజోనేటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. ఇక్కడ చెస్ట్ మీద లేకుంటే ఫస్ట్ చెస్ట్ మీద చేయి పెట్టుకుని అందరు కూడాను చెస్ట్ మీద బ్రీత్ తీసుకొని చెస్ట్ దగ్గరికి తీసుకోండి బ్రీత్. చేయండి ఇలాగా. మీకేమనిపించిందో చెప్పండి. మీరు షేర్ చేసుకుంటేనే మీ మైండ్ రిసీవ్ చేసుకుంటున్నట్టు అర్థం అండి. అన్నప్పుడు మీకేమనిపించింది? వైబ్రేషన్ మీకు చెస్ట్ దగ్గర అవుతుంది. ఓన్లీ ఇప్పుడు చెస్ట్ దగ్గర నాకు వైబ్రేట్ అయ్యింది కదా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెస్ట్ దగ్గర నాకు వైబ్రేట్ అయింది, నేను ఇక్కడ వాయిస్ని యూజ్ చేసి నేను మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు విశ్వనాథ్ గారు బాగున్నారా? నేనేం చేశాను, ఇక్కడ నా చెస్ట్ దగ్గర ఉన్న రెజోనేటర్ని నేను యూజ్ చేశాను. మన వాయిస్ రిచ్గా ఉండాలి, బాగుండాలి. ఏంటండి ప్రెషర్ ఏం లేదు, ఏం ప్రెషర్ ఇవ్వలేను. జస్ట్ ఇక్కడ అంటే నేను ఇక్కడ చెయ్యి పెట్టాను అంటే అర్థం ఏంటంటే అక్కడ రెజోనేటర్ నేను యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నా మైండ్కి సిగ్నల్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంది. విశ్వనాథ్ గారు బాగున్నారా? విశ్వనాథ్ గారు బాగున్నారా? విశ్వనాథ్ గారు బాగున్నారా? విశ్వనాథ్ గారు ఎలా ఉన్నారు? ఇక్కడ రెజోనేటర్ యూజ్ చేశాను నేను.
మీకు ప్రాక్టీస్ వల్ల మీకు ఆటోమేటిక్గా అవి వెంటనే నాకు షిఫ్ట్ అయిపోతాయి. మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ పెడుతున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కూడా ఒక రెజోనేటర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ముక్కుతో మాట్లాడడం అనే మాట విన్నారా? ముక్కుతో చాలా మంది మాట్లాడుతుంటారు. యా, పాటలు కూడా ముక్కుతో పాడుతుంటారు కొంతమంది. బాత్రూమ్ సింగర్స్ ఇదే పని, ముక్కే ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో అదేంటి అంటే మీరు ఇక్కడ ముక్కు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇది అనేదే అనండి. అవుతుందా వైబ్రేషన్? ముక్కు దగ్గర అవుతుంది కదా. సో ఈ ముక్కు దగ్గర ఏంటి విశ్వనాథ్ గారు బాగున్నారా? ఏం చేస్తున్నారు? తేడా తెలిసింది, అర్థమైందా? వస్తుంది మేడం, వస్తుంది 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 వస్తుంది. అదే ఇప్పుడు నేను స్టమక్ దగ్గర నుంచి మాట్లాడతా. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వనాథ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ క్లాస్కి మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకేనా? సో మీరు ఒకసారి గమనిస్తే ఈ వాయిస్లో రేంజెస్ అనేవి ఉన్నాయి, గమనించారా? ఇప్పుడు విశ్వనాథ్ గారు ఎలా ఉన్నారు అనే మాట నేను ఎక్కడి నుంచి మాట్లాడా? పొట్టతో మాట్లాడా. ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు మాట్లాడతామా ఇలాగా? అలా మాట్లాడామనుకోండి ఏమంటారు? నీ దగ్గరే ఉన్నావుగా, ఎందుకు అరుస్తావు, గొంతు చించుకుంటున్నావు ఎందుకు అంటారా కాదా? అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము? గొంతులో మాట్లాడతాం. జనరల్గా మనం మాట్లాడే వాయిస్ ఏంటంటే గొంతులో మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడిక్కడనే అనండి, ఓన్లీ ఇక్కడే వైబ్రేట్ అవుద్ది. మనం ఎక్కువగా ఇది యూజ్ చేస్తాం అనమాట. వీరొక్కరినే యూజ్ చేస్తాం. వీరిని కానీ వీరిని కోపం, పిల్లల మీద కోపం వస్తే అమ్మ యూజ్ చేస్తుంది. ఒరే ఎన్నిసార్లు చెప్పాను రా నీకు, బుద్ధి ఉందా నీకేమైనా, అక్కడ తీమన్నా అవన్నీ అమ్మ యూజ్ చేస్తుంది, నాన్న యూజ్ చేస్తారు పిల్లల మీద కోపం వచ్చినప్పుడు. ఓకేనా? బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఈ హెడ్ పార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చెస్ట్ దగ్గర వాయిస్ మాత్రం పొలైట్గా మాట్లాడేటప్పుడు, ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం. మనకు తెలీదు ఇవన్నీ రెజోనేటర్స్ అని, వీటిని యూజ్ చేస్తే మన వాయిసెస్ అని ఇలా మార్చుకోవచ్చు అనేది ఎంతమందికి తెలుసు? తెలియదండి. తెలియదు మేడం అసలు. సో ఈ రోజు నుంచి మీరు మాట్లాడి మీరు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వచ్చు ఈ వాయిసెస్ అనేవి యూజ్ చేసి. మీరు సందర్భాన్ని బట్టి యూజ్ చేసుకోండి. ఒక్కళ్ళిద్దరు ఉన్నారనుకోండి, ఎందుకు స్ట్రెయిన్, ఎందుకు? గొంతులో నుంచి మాట్లాడండి. ఎక్కువ మంది ఉన్నారు, చాలా మందితో మాట్లాడాలి మీరు. ఎక్కువ పెద్దగా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి, 1 hour 2 hours ఇవ్వాలి. మీరు చెస్ట్ కానీ ఇవేవి యూజ్ చేయొద్దు, ఓన్లీ స్టమక్ నుంచి మాత్రమే మాట్లాడండి. ఓకేనా? వాయిస్ని మనం ఇలా ఉపయోగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాయిస్ అనేది, ఈ వోకల్ బాక్స్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. లైక్ గిటార్, పియానో. దాన్ని మనం ఒక గిటార్ తెచ్చుకున్నాము, అక్కడ పెట్టుకున్నాము, మనకి ఇష్టం వచ్చిన టొన్ 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 అని వాగితవా అని కర్ణ కఠోరంగా ఉంటుంది. కానీ దాన్ని ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్లే చేస్తే మధురమైన స్వరం వస్తుందో తెలుసుకుని ప్లే చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ ప్లే అనేది. అవునా కాదా? మనం కొన్ని సంగీతం విన్నప్పుడు మైమరచిపోయి వింటూ ఉంటాము. కొంతమంది పాట పాడుతూ ఉన్నప్పుడు కూడా వింటూ ఉంటాము. అలాగే మనల్ని మర్చిపోయి ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ తేడా వస్తుందంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసే విధానంలో తేడా వస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయాలండి, వాడకూడదు. మనం వాడుతుంటాం రోజు, జనరల్గా వాడకూడదు, దాన్ని ప్లే చేయాలి. ప్లే చేయాలి అంటే దానికి సంబంధించిన కరెక్ట్ అయిన సిస్టమాటిక్ వేలో దాన్ని మనం ట్రైన్ చేయాలి. ఎక్కడ ప్రెస్ చేస్తే మధురమైన వాయిస్ అనేది వస్తుంది, ఆ స్వరం అనేది వస్తుంది, లేకపోతే ఆ సౌండ్ అనేది వస్తుంది అనేది మనకు తెలియాలి. తెలుసుకొని దాన్ని వాడామనుకోండి, చాలా ఇంపాక్ట్ అనేది ఎదుటి వాళ్ళలో మనం క్రియేట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? యా. కొత్త విషయాలు తెలుసుకుంటున్నారనిపిస్తుందా? ఎస్ మేడం. కొన్ని విన్ని కూడా ఉండొచ్చు కొంతమంది. మీ క్లాస్ లో అన్ని చూసామండి. మీ క్లాస్ మీరు విన్నారు కదా? అవునండి. మేమైతే ఏమీ వినలేదు మేడం. ఎక్సర్సైజ్ అంటే హీల్ అని తెలుసు, ఇలా
కోర్సులో ఇది బై తెలియదు. చేశారండి, బై చేసిన కోర్సులో కొంత భాగాన్ని మీకు ఫ్రీగా చెప్తున్నా నేను. థ్యాంక్ యూ మేడం. మరి తెలుసుకోవాలి కదండి. యా యా మీకు ఇంకా ఇన్డెప్త్గా అందులో 26 వరకు ఎక్సర్సైజ్ ఇచ్చాను రాజ్యలక్ష్మి గారు. డిఫరెంట్ ఇచ్చాను. ప్రతి వాయిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి మీకు అవి ఇచ్చేసాను. యా ఈ చెస్ట్ మౌత్ దీనికి సంబంధించింది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చేసి చూపించాను నేను మీకు. ఇది ఓపెన్ చేయకుండానే చేసేసాను మీకు. ఇదిగో ఇది కూడా ఈ పార్ట్ చెప్పాను కదా, మీ ఫేస్లో ఎలా వైబ్రేట్ అవుతుంది, థ్రోట్లో, చెస్ట్లో, ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనం వాయిస్ని అంటే ఎయిర్ని ఎక్కడికి పంపిస్తే అక్కడ మనకి వైబ్రేట్ అవుతుంది, అక్కడ వాయిస్ అనేది మనకు వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికులేషన్ ఫర్ క్లారిటీ. వాయిస్ క్లారిటీ అనేది బాగుండాలి. కొంతమంది ఏంటి మాట్లాడుతున్న భలే మాట్లాడారు కానీ ఏం మాట్లాడారు అర్థం కాలేదే, జనాలు అయితే నవ్వుతున్నారు, ఆయన ఓ నవ్వుతున్నాడు, ఆవిడ కూడా ఓ నవ్వేస్తుంది కానీ నాకేం అర్థం కాలేదు అనే ఫీలింగ్లో మనకి జనరల్గా కొన్ని మన లైఫ్ సిచ్యువేషన్లో జరుగుతుంటాయి. కొంతమంది మాట్లాడేది అర్థం కాదు, 1-2 సార్లు ప్లీజ్ అగైన్ అని అంటూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే ఆర్టికులేషన్ అనేది ఇబ్బందిగా ఉందన్నమాట వాళ్ళకి. క్లియర్ ఆర్టికులేషన్ ఎన్ష్యూర్స్ దట్ యువర్ మెసేజ్ ఈస్ అండర్స్టూడ్. మీరు మాట్లాడుతున్న మాట అర్థం అవ్వాలి అంటే కంపల్సరీగా ఆర్టికులేషన్ అనేది క్లియర్గా ఉండాలి. అలా మనం మాట్లాడుతున్న పదాల క్లారిటీ లేకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది, స్లరిడ్ స్పీచ్, మంబ్లింగ్, గుసగుసలాడినట్టు కానీ, లేకపోతే ప్రాపర్ క్లారిటీ అనేది ఉండదు వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో. ఏదో చెప్తున్నారు అనిపిస్తుంది కానీ ఏం చెప్తున్నారు అనిపించదు. ఇక ఇలా ఉంటుంది మన పరిస్థితి, వినేవాళ్ళ పరిస్థితి. ఆర్టికులేషన్ అనేది క్లియర్గా లేకపోతే వినేవాళ్ళ ఎవరైనా, అది స్టూడెంట్స్, ఇప్పుడు మీరు టీచర్ అనుకోండి, స్టూడెంట్స్ పరిస్థితి ఇది. పబ్లిక్ స్పీకర్స్ అయితే ఎవరైతే వస్తారో ఆడియన్స్ పరిస్థితి ఇది. ఓకేనా? బిజినెస్కి వెళ్తే ఆ బిజినెస్కి మనం ఎదుటి వినేవాళ్ళ పరిస్థితి అదనమాట. సో దీనికి మనకి క్లియర్ అవ్వాలి. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే టంగ్ ట్విస్టర్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టంగ్ ట్విస్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక 2 ఇచ్చాను, ఇవి మీకు నెట్లో కూడా దొరుకుతాయి, ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. ఇది ఎంతమంది వినుంటారు? చిన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. అవును మేడం. మళ్ళీ తప్పుగా చెప్తే నవ్వటం మనము. ఈ ప్రాక్టీసెస్ అన్నీ అయినవే, అవి ఫన్నీగా చేసినా ఈరోజు అవి చాలా ఉపయోగపడతాయి. ఈరోజు కష్టపడి చెయ్యాలి వాటిని. ఆ రోజు ఫన్నీగా చేసాము, ఈరోజు మనము ఎఫెక్ట్ పెట్టి చేయాలి షూర్గా. 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. కాస్త స్పీడ్గా ఎవరైనా స్పష్టంగా చెప్పగలరా? ట్రై చేయండి. మంచి అవకాశం అండి, అడిగినప్పుడు చెప్తే. నేను ట్రై చేస్తాను మేడం. యా ట్రై చేయండి. 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 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 ఫాస్ట్ పెంచండి కాస్త. 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 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 ఇవి ఏవైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో ఈ ప్రాక్టీసెస్ అనేవి మీరు రెగ్యులర్గా ఇలాంటివి కొన్ని ఎక్కువ సార్లు అవసరం లేదు, ఒక 5 to 10 times ఇవి కూడా ఒక మిర్రర్ ముందు నుంచొని మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఎవరికైతే ఈ ఆర్టికులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి అద్భుతంగా క్లియర్ అయిపోతాయి. ఓకేనండి, బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 3 ప్రాబ్లమ్స్ వరకు నేను అడ్రస్ చేసి మీకు సొల్యూషన్ ఇచ్చినట్టున్నా. యా గ్రేట్. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ మాడ్యులేషన్. మనం వాయిస్ కల్చర్ గురించి తెలుసుకున్నాము, బ్రీతింగ్ టెక్నిక్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అంటే వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ వేరియింగ్ యువర్ వాయిస్ టు కన్వే ఎమోషన్, ఎంపసైజ్ పాయింట్స్ అండ్ కీప్ యువర్ ఆడియన్స్ ఎంగేజ్డ్. మనకి పబ్లిక్ స్పీకర్స్ అయినా లేకపోతే లెక్చరర్స్ అయినా ఎవరైనా కూడా అండి మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం మాడ్యులేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూవీ చూస్తూ ఉన్నప్పుడు మనము ఏడ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏడ్చే సన్నివేశం వచ్చినప్పుడు మనం కూడా ఏడుస్తూ ఉంటాం. ఎంతమంది చేశారా పని?
చాలా వరకు చేస్తూ ఉంటారు. తెలుసు మేడం. మనకి వస్తుంది. ఈవెన్ బయటకు ఇవి రాకపోయినా ఆ సెన్స్ మనం ఫీల్ అవుతాం, అయ్యో పాపం అనే సెన్స్ కంపల్సరిగా ఆ భావాన్ని మన మనసులో ఫీల్ అవుతాం. అంతగా వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి అది జరగట్లేదు కదా, అలాగా ఎలా చెప్పగలుగుతున్నారంటే ఈ టెక్నిక్స్ వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు డాడీ, నేను పాస్ అవ్వలేకపోయాను డాడీ, ప్లీజ్ డాడీ నెక్స్ట్ టైం తప్పకుండా నేను పాస్ అవుతాను డాడీ. ఓకేనా, నేను ఈ ఎమోషన్ అనేది నేను ఎలా తీసుకురాగలిగాను, వెంటనే మీతో నవ్వుతూనే మాట్లాడుతున్నాను కదా. మనం ఒక స్టోరీ చెప్తున్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ స్పీకర్గా లేకపోతే టీచర్ ఆర్ లెక్చరర్స్గా మనం ఉన్న పాఠమే లెసనే చెప్పం కదా, కొన్ని స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాం కదా, దానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటారు యాడ్ చేసి. ఆ స్టోరీని ఏదో మామూలుగా చెప్పాలి కాబట్టి చెప్తూ ఉండడం వేరు, కానీ అట్రాక్ట్గా వాళ్ళు ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చెప్పడం వేరు, అవునా కాదా? మనకి ఏ స్టోరీ గుర్తుంటుంది? ఏదో మామూలుగా చెప్పింది గుర్తుంటుందా, లేకపోతే ఇంట్రెస్టింగ్గా చెప్పింది గుర్తుంటుందా? మీరు స్కూల్స్ ఆర్ కాలేజెస్లో ఇప్పుడు మీకు ఇష్టమైన లెక్చరర్ ఎవరు, లేకుంటే ఇష్టమైన టీచర్ ఎవరు అంటే మీరు ఒకటి లేక రెండు పేర్లు మీకు మైండ్లో తడతాయి, వాళ్ళ విజువల్ కూడా మీ మైండ్లోకి వస్తుంది, అవునా కాదా? చాలా మంది లెక్చరర్స్ చెప్పారు, చాలా మంది టీచర్స్ వచ్చి వెళ్ళారు మన జీవితంలో, ఎంతో మంది లెక్చర్స్ విన్నాం మనం, కానీ ఈ ఒకళ్ళిద్దరు సంభాషణస్ ఎందుకు గుర్తున్నారు మనకి అంటే ఎందుకై ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించుకొని డీప్గా పలానా మేడం సావిత్రి మేడం అనే ఆలోచిద్దాం. ఆ సావిత్రి మేడం నాకు ఇప్పటికీ ఎందుకు గుర్తుంది? ఆమె చెప్పే వేలో ఎక్కడ వేరియేషన్ ఇచ్చారు ఆవిడ, ఆమె చెప్పిన లెసన్ గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆవిడ మాత్రం గుర్తుంటారు. ఎందుకు అంటే తను ఎన్నో మాడ్యులేషన్ టెక్నిక్స్ ఇవే యూజ్ చేసి చెప్పారు కాబట్టి, మీకు ఒక స్టోరీగా చెప్పడం కానీ ఆ లెసన్నే ఇంట్రెస్టింగ్గా చెప్పడం కానీ ఇవన్నీ కూడా మాడ్యులేషన్లోనే మనకి వస్తాయి. ఓకేనండి, వాటిల్లో ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏంటి, ఒక వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది పిచ్ చూడాలి, అందులో వాల్యూమ్ చూడాలి, పేస్ చూడాలి, పాస్ చూడాలి, టొనాలిటీ అనేది చూడాలి. పిచ్ మనకి మామూలుగా హై పిచ్ అయినా లో పిచ్ అయినా, హై అయితే ఎందుకు అంత ఓవర్ చేస్తున్నాడు, ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నాడు, ఎందుకు అప్పటి వరకు అవసరంలా. మనం చూస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓ చెప్పేస్తూ ఉంటారు. అక్కడ ఏంటి మామూలు విషయమే అయ్యి ఉంటుంది, కానీ దాన్ని ఓవర్ యాక్షన్ చేసి చెప్తుంటారు. కింద కామెంట్స్లో కూడా చూశాను నేను కొన్ని వాటికి, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఉంది ఇంత పాయింటే కదా, దానికి ఎందుకు అంత ఇదే అయ్యి చెప్తున్నావు, ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటారు. లేకపోతే లోగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం, ఎవరో చచ్చిపోయినట్టు చెప్తున్నట్టు చెప్తారనమాట కొంతమంది. సో ఇవన్నీ కూడా వాయిస్ మాడ్యులేషన్ రిలేటెడ్ టెక్నిక్స్ తెలియకే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పేజింగ్ ఏంటి అంటే మనం ఎంత స్పీడ్లో చెప్పాం. ఇప్పుడు 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు, 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు ఇలా చదువుకుంటూ వెళ్ళాం, ఇది ఫాస్ట్. పేజింగ్ అనేది ఫాస్ట్. 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు, 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు, ఇదేంటి స్లో పేజింగ్. మనకి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎలాంటి పేజింగ్ యూజ్ చేయాలి, ఇక్కడ ఫాస్ట్గా చెప్పాలన్నా ఇక్కడ స్లోగా చెప్పాలన్నా. ఇప్పుడు లేకపోతే మనం కొంత ఈ పేజింగ్ అనేది ఫాస్ట్, మీరు మూవీస్లో అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్గా చెప్పేసి 1 నిమిషం ఆగి స్లోగా చెప్తారు, చూసారు, గమనించారు ఎప్పుడైనా? డైలాగ్స్ స్పీడ్గా వస్తుంది డైలాగ్ అనేది, 1 సెకండ్ ఆగుతారు, 1 or 2 seconds ఆగుతారు, మళ్ళీ తర్వాత డైలాగ్ చెప్తారు, అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. పేజింగ్లో అంత పవర్ ఉంటుంది అనమాట. ఆ టెక్నిక్స్ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ పాజ్ అనమాట. పాజెస్ అనేవి మనకి కరెక్ట్ పాజ్, రైట్ పాజ్ అనేది ఇస్తే ఆ సెంటెన్స్ అనేది అర్థవంతరంగా ఉంటుంది, అర్థమవుతుంది ఎదుటి వాళ్ళకు. పాజింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చామనుకో, ఈ మనిషి నన్ను తిట్టిందా పొగిడిందా అసలు ఏం చెప్పింది అనే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనం చెప్పేదాని మీనింగే మారిపోతుంది. చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కదా, రాముడితో కపిరాజు ఇట్లా అనే పదానికి రాముడితో తోకి కాకి మధ్య కామ పెడితే ఏమవుతుంది,
యాక్చువల్లీ తోకి కాకి మధ్య కామ పెట్టాలి, అలా పెట్టకుండా తోక దగ్గర కామ పెడితే రాముడి తోక అవుద్ది కదా. సో ఇలాంటి ప్రమాదాలు అనేవి మనకి పాజెస్ అనేవి కరెక్ట్ రైట్ పాజ్ తీసుకోకపోతే జరుగుతాయి అన్నమాట. టోన్ అదేవిధంగా మూడ్, మనం హ్యాపీ మూడ్లో ఉన్నామా, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మనం డాడీ ఈరోజు నేను పాస్ అయ్యాను తెలుసా, నాకు జాబ్ వచ్చింది అంటాము. అదే జాబ్ రాలే, డాడీ ఇంటర్వ్యూలో లేదు డాడీ నేను పాస్ అవ్వలేకపోయా, ఈ ఇంటర్వ్యూ కూడా పోయింది డాడీ అంటాం, అవునా కదా. ఇవి మూడ్, టొనాలిటీ అనేది చేంజ్ చేయటం, ఇది మన మూడ్ని బట్టి చేంజ్ అవుద్ది అనమాట. ఇవి అందులో ఉన్న ఎలిమెంట్స్, వీటిని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మనం చేసేది ఏదైనా. నెక్స్ట్ కామన్ ఛాలెంజెస్ వితౌట్ వాయిస్ మోడ్యులేషన్. ఈ వాయిస్ మోడ్యులేషన్ అనేది కరెక్ట్గా లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతాము అంటే మోనోటోనీ అంటే సేమ్ స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ వరకు ఒక కథ అలా చెప్పుకుంటూ వెళ్తారు, మధ్యలో ఎత్తు పల్లాలు ఏమీ ఉండవు, ఐ మీన్ అప్ అండ్ డౌన్స్ ఉండవు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని స్ట్రెస్ చేయడము ఉండదు, ఇలాంటివి ఏవి ఉండవు, కామన్గా ఏదో నార్మల్గా బోరింగ్గా అనిపిస్తాయి, అవును కదా. ఇలాంటి స్పీచెస్ కానీ ఏమన్నా మీకు లైఫ్లో వినున్నారా? షూర్గా మనం వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ ఇంట్రెస్టింగ్గా అనిపించే వాళ్ళేమో మోడ్యులేషన్స్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళు యూజ్ చేయడం లేదు అని అర్థం. మిస్కమ్యూనికేషన్, మనకి మనం చెప్పేది ఒకటి, మన మోడ్యులేషన్స్ రైట్ మోడ్యులేషన్స్ అనేవి యూజ్ చేయకపోతే జనాలకు రీచ్ అయ్యేది ఒకటి అవుద్ది, అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటారు కదా, అలా అవుద్ది అనమాట. నెక్స్ట్ మిస్డ్ ఆపర్చునిటీస్, మనకి మంచిగా ఇంటర్వ్యూకి వెళ్ళాము, మనకి కరెక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేయలేదు, మనకు వచ్చిన నాలెడ్జ్ని కరెక్ట్గా మనం చెప్పలేదు ఇంటర్వ్యూయర్కి, మనకి అక్కడ ఒక ఆపర్చునిటీ మిస్ అయింది కదా. ఒక దగ్గర సేల్కి వెళ్ళాము, మన ప్రోడక్ట్ని మనం కరెక్ట్గా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే విధంగా మనం చెప్పలేదు, అది పోయినట్టే కదా ఆపర్చునిటీ. ఎక్కడైనా మనకు ఒక ప్రజెంటేషన్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది, అది మన లైఫ్కి ముందుకు వెళ్ళడానికి మెట్టు, కానీ మనం దాన్ని కరెక్ట్గా చేయలేదు, అక్కడ ఆపర్చునిటీ మిస్ అయినట్టే కదా. సో ఈ మోడ్యులేషన్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆర్ యూ ఫేసింగ్ ఎనీ ఆఫ్ దిస్ ఛాలెంజెస్, వీటిలో ఏదైనా ప్రాబ్లంతో మేము సఫర్ అయ్యాము ఇంతకుముందు అని ఎవరికైనా అనిపించిందా అండి నేను చెప్పిన వాటిలో? లేకపోతే వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డం కానీ, ఇంట్రెస్టింగ్గా అనిపించినవి కానీ? కొన్ని వాయిస్ చెప్పినప్పుడు కొంతమంది అయితే నాకు కంప్లైంట్ చేశారు మేడం. ఓకే, ఏమని? అంతా ఒకేలాగా ఉంది, ఇంపార్టెంట్ విషయాల్ని కొంచెం హైలైట్ చేయడం కానీ ట్రస్ట్ చేయడం కానీ చేయమని చెప్పారు. ఎస్ ఎస్, అవి ఏంటి అంటే మనకి మోడ్యులేషన్ టెక్నిక్స్ అనేవి లేకనే ఆ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా. అవి కరెక్ట్గా నేర్చుకోవాలి రైట్ వేలో. నెక్స్ట్ మనకి రైట్ మోడ్యులేషన్ అనేది మనం యూస్ చేస్తే ఏమవుతుంది, ఆడియన్స్ని మనము ఎంగేజ్ చేయగలుగుతాము. ఎందుకు అంటే ఎంపసైజ్, మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్, మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్ మీ లైఫ్ని ఎంత చేంజ్ చేస్తుందో మీకు తెలుసా అన్నప్పుడు వేరుగా ఉంటుంది ఇంపాక్ట్ అనేది ఎదుటి వాళ్ళకు. మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్, సో నోట్ చేసుకోండి అన్నది ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? ఆమెని పొడిచి 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 ఎలా చంపాడో మీకు తెలుసా? ఎలా ఉంది హర్రర్ క్రైమ్ స్టోరీస్, ఓకేనా. ఒక్కదానికే మనం ఒకలాగా మాట్లాడలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డివోషనల్ మాట్లాడాలి అంటే, ఆమె రోజు ఉదయమే లేచి పూజ చేసి దేవుణ్ణి ఆరాధించి కానీ తన పనులను స్టార్ట్ చేయదు. దీనికి ఒక టోన్ యూజ్ చేయాలి. ఈ డిఫరెంట్ టోన్స్ అనేవి యూజ్ చేసినప్పుడే మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. ఈవెన్ ఇంట్లో కూడా కొంతమంది మాట త్వరగా వింటారు, కొంతమంది వినరు. ఎందుకు అంటే చెప్పే వే. ఓకే, ఇప్పుడు దీన్ని రామలక్ష్మి గారు, మీరు కాస్త ఈ అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది అనే పదం ఉంది కదా, ఈ ఒక సెంటెన్స్, ఈ సెంటెన్స్ని
మీరు హై పిచ్లో చెప్పండి. అసలు ప్రారంభించిన పనే అసాధ్యంగా కనిపిస్తుంది. హై పిచ్, ఇది నార్మల్ మాట్లాడారు మీరు. అసలు ప్రారంభించిన పనే అసాధ్యంగా కనిపిస్తుంది. వాల్యూమ్ పెంచారు. ఐఎమ్ ఆస్కింగ్ పిచ్. అయ్యా బాబా ఇన్నున్నాయా మేడం అంటే అన్నున్నాయి మరి. వాల్యూమ్ అంటే ఏంటి, పిచ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ చెప్పబోయే దాంట్లో, అంటే నేను పరిచయం చేయబోయే దాంట్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు తర్వాత. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసాధ్యంగా అనే పాయింట్ని నేను ఎంపసైజ్ చేయాలి అనుకుంటున్నాను, దాన్ని ఇంపార్టెంట్ పాయింట్గా నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రారంభించిన పని అని ఉంది, దాన్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నా. అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? దీన్ని వాల్యూమ్ పెంచుతా. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది. మన పొలిటికల్ లీడర్స్ వాడతారు. ఓకేనా? ఈ విధంగా మళ్ళీ గుసగుసగా అసలు ప్రారంభించిన పనే అసాధ్యంగా కనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఇన్ని మన మాడ్యులేషన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఇన్ని వేరియేషన్స్ అనేవి మనము తీసుకురావచ్చు అన్నమాట. సో ఇప్పటి వరకు మీరు విన్నవి వాయిస్ బ్రీతింగ్ రిలేటెడ్ కానీ, లేకుంటే వాయిస్ కల్చర్ రిలేటెడ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ రిలేటెడ్ కానీ, ఎంతమందికి మాకు హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ఫుల్గా ఉంది అని ఎంతమందికి అనిపించిందండి? జెన్యూన్గా చెప్పండి. కొత్తగా నేర్చుకుంటే నాకు అనిపించింది మేడం, ఏదో విని నాకు అవసరం కూడా. గ్రేట్ అండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా, జగదీశ్వర్ గారు అండ్ విశ్వనాథ్ గారు, త్రివేణి గారు, ఎస్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ సతీష్ గారు, వీరు గారు, ప్రతి ఒక్కరిని పేరుగా అడుగుతున్నా. ఎందుకంటే మీరు విన్నారో తెలియదు, లేకుంటే ఫోన్ అక్కడ పక్కన పెట్టి. నేను ఇవన్నీ ఇప్పుడే నేర్చుకుంటున్నానండి, ప్రాక్టీస్ లో ఉంది. చూసారు కదా? ఓకే, హెల్ప్ఫుల్గా అనిపించిందా? తప్పకుండా ఉపయోగపడతాయి ఇవి. తర్వాత మీరు ఫర్దర్ చూసినా చూడకపోయినా ఇవి ప్రాక్టీస్ చేసినా కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయండి, షూర్గా. ఓకేనా? ఇప్పటి వరకు అయితే చెప్పిన క్లాస్ అయితే ఏదైతే ఉందో, నేను చెప్పాలి అనుకుంది మీకు చెప్పిన 3 పాయింట్స్ అయింది. ఇది ఏంటి అంటే మీకు 14th and 15th సెప్టెంబర్, అంటే ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్ అన్నమాట. మీకు దీన్నే ఇప్పుడు ఈ వెబినార్ ఏదైతే ఉందో మీకు టచ్ చేశాను. బేసిక్గా మీకు దాని ఇంపార్టెన్స్ చెప్పాను, కొన్ని టిప్స్ ఇచ్చాను. అవి చేస్తే ఎలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చో కూడా నేను చెప్పాను. 14th and 15th సెప్టెంబర్లో అన్లాక్ యువర్ వోకల్ పొటెన్షియల్ అడ్వాన్స్డ్ వర్క్షాప్ అనేది తీసుకుంటాను. మీకు బేసిక్ నాలెడ్జ్ నేను ఇచ్చానండి. ఇప్పుడు ఏదైతే మీకు ప్రామిస్ చేశానో, మీరు దేనికోసం అయితే వచ్చారో అది మీకు ఇచ్చేసాను. ఈ 14th and 15th వర్క్షాప్ అనేది 2 days వర్క్షాప్, డైలీ 2 hours ఉంటుంది. అందులో ఏమేమి మనం ఏంటండి టైమింగ్ అనేది నేను మ్యాక్సిమం ఈవినింగే ఉంటుందండి. సాటర్డే అండ్ సండే కదా, అందరికీ అందుబాటులో ఉండేలాగానే టైం ఉంటుంది, ఈవినింగే. యా, మ్యాక్సిమం 6 to 8 అనుకుంటున్నా. ఈ 2 hours-లోనే ఉంటుంది. వాయిస్ కల్చర్ అదే అండి. ఇప్పుడు వర్క్స్ చేసుకునే వాళ్ళు వర్క్స్కి వెళ్ళి రావాలి కదా, మనం ఏదో టైంలో పెట్టామంటే కుదరదు కదా. సండే ఎలాగో అందరికీ హాలిడే ఉంటుంది, సాటర్డే కూడా ఈవినింగే కాబట్టి టైం అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఈ వాయిస్ కల్చర్ మీద మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, 3, 4 and 5 మాడ్యూల్స్ అనేవి చెప్పడం జరుగుద్దండి. వాటిలో ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ బేసిక్స్ చెప్పడం జరిగింది. వీటిల్లో అడ్వాన్స్డ్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఇప్పుడు నేను మధ్యలో ఎవరైతే యాక్టివ్గా ఉండి నేర్చుకోవాలి అన్న తపనతో ఉండి ఎవరైతే రెస్పాండ్ అవుతూ ఉన్నారో వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాను కదా. ఇప్పుడు రామలక్ష్మి గారు కానీ ఎవరైతే యాక్టివ్గా నేను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా దాన్ని అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని షూర్గా అప్పుడు సెలెక్ట్ చేసుకొని
ఒకవేళ అందరూ చెప్తే అందరూ ప్రాక్టీస్ చేస్తే అందరికీ చెప్పడం జరుగుతుంది, అందరికీ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అనమాట, వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి. వోకల్ రేంజ్ ఎక్స్పాన్షన్, ఇంకా మీ వోకల్ రేంజ్ని ఇంకా పెంచుకోవాలి, ఫ్లెక్సిబుల్గా మీ వాయిస్ అనేది తయారు చేసుకోవాలి. టోన్ ఎన్రిచ్మెంట్, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, టోన్ అనేది ఏ టయాన్ని సందర్భాన్ని బట్టి ఎలా ఏ టోన్ యూజ్ చేయాలి దాని మీద కూడా. అదేవిధంగా ప్రొఫెషనల్ ఆర్టిక్యులేషన్ మీద ఇంకా అడ్వాన్స్డ్ ఉంటాయి ఇందులో, మీకు జస్ట్ బేసిక్ టచ్ చేశాను. అదేవిధంగా కస్టమైజ్డ్ వోకల్ ట్రైనింగ్, ఇంకా మీకు ఏమన్నా వాయిస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే దాని గురించి కూడా డిస్కస్ చేసి సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అది డే 1లో 2 hours వర్క్షాప్. ఇది డే 2 వర్క్షాప్ కూడా 2 hours వర్క్షాప్ అండి. ఇందులో కూడా 5 modules ఉంటాయి. 5 modulesలో పిచ్ కంట్రోల్, ఇప్పుడు మీకు అవంటో ఏంటో మీకు తెలిసింది. పిచ్, ఇప్పుడు మాడ్యులేషన్ అంటే ఏవేవి ఎలిమెంట్స్ అనేవి మనం ఇంపార్టెంట్గా తీసుకుంటామని తెలిసింది. కానీ వీటిలో ఏంటంటే ఆ ప్రతిదీ పిచ్ అంటే ఎలా పెంచవచ్చు అనేది నేను ప్రాక్టికల్గా మీతోనే ప్రాక్టీస్ అనేది చేపిస్తాను. డైనమిక్ వాల్యూమ్ టెక్నిక్, వాల్యూమ్ అనేది ఎంత పెంచాలి, ఎందుకు గొంతు లేస్తాను ఎందుకు తగ్గించు అంటారు మనకి ఇంట్లో పెద్దగా మాట్లాడినప్పుడు. అవసరాన్ని బట్టి మనం గొంతు వాడాలి, ఈవెన్ మన ఇంట్లో మన వాళ్ళతోనైనా కూడా. నెక్స్ట్ మాస్టరింగ్ పేజ్ అండ్ రిథమ్, ఆ పేజింగ్ సందర్భాన్ని వేటిని బట్టి మనం పేజింగ్ అనేది పెంచడం కానీ తగ్గించడం కానీ ఎలాగా వాటిని స్కిల్స్ అనేవి ఉంటాయి కొన్ని, ఆ స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. స్ట్రాటజిక్ పాజింగ్ అనేది రైట్ పాజింగ్ అనేది ఎలా తీసుకోవాలి, అసలు మనకి అక్కడ బ్రీతింగ్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. టోన్ మాస్టరీ, టోన్ రిలేటెడ్ మాస్టరీ అవ్వడం అనేది ఎలాగా అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతకుముందు, డివోషనల్కి ఎలా మాట్లాడాలి, అదేవిధంగా ఒక హర్రర్కి అయితే మనం ఎలా చెప్పాలి, దీనికి రిలేటెడ్ చెప్పాను కదా. ఈ 2 days వర్క్షాప్ అండి. ఇది చెప్పాలంటే నేను గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్తాను. సో దీన్ని మిస్ చేసుకోవద్దు, అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా. దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఇవి తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మీ వాయిస్ రిలేటెడ్ క్లారిటీ పెరుగుతుంది, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే మీ మాట తీరు కూడా మారుతుందండి. పదాలని మనం ఉపయోగించేదాన్ని బట్టి మనం మాట్లాడే మాట తీరు మారుతుంది. గ్రేటర్ కాన్ఫిడెన్స్, మనకి ఇక్కడ నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉంది, దాన్ని ఇక్కడ ఎఫెక్టివ్గా తేవడం ఎలాగో తెలియదు కదా. అది తెలిసినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మన ఐ కాంటాక్ట్ మారుతుంది, మనలో కాన్ఫిడెన్స్ 100% పెరిగి తీరుతుంది. తెలియకనే కదా కాన్ఫిడెన్స్ లేదు, తెలిస్తే కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు?